వెల్కమ్ టు భీమరాముస్ S7 ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఫర్ క్లాస్ 7. ఈ వీడియోలో 7th క్లాస్ వాళ్ళకి S7 పేపర్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలన్నది చూద్దాం. కీ పేపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ కావాలి అంటే మా నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు పీడిఎఫ్ ఫైల్ కూడా పంపిస్తాము. అండ్ ఇక్కడ మా బుక్ ఉంది. ఇలాంటి బుక్స్ నేను ఒక 26 రాశాను, అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. అండ్ ప్రజెంట్గా ఉన్న కాపీ ఇది 10th క్లాస్ వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కాపీస్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మాది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి మీరు జస్ట్ గ్రీటింగ్స్ అని పంపించండి. లెట్ us see this. చూడండి, ఫస్ట్ క్లాస్ 7th వాళ్ళకి ఉన్న సిలబస్ S7 సిలబస్ ఏంటి అంటే DCEB ప్రకారంగా యూనిట్స్ 1 to 4, టైం 2 hours 45 minutes ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 80. ఇక్కడ 80 అని ఇస్తారు, కానీ క్వశ్చన్ పేపర్లో మాత్రం 70 మార్క్సే ఉంటాయి. రిమైనింగ్ 10 మార్క్స్ ఏంటి అంటే ఓరల్ పర్ఫార్మెన్స్, స్టూడెంట్స్ యొక్క క్లాస్ రూమ్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఆ 10 మార్క్స్ కవర్ చేసుకొని టోటలీ 8 మార్క్స్ చేయాలి. అండ్ ఈ పేపర్ని చాలా సిస్టమేటిక్గా ప్రిపేర్ చేయడం జరిగింది. మోర్ దెన్ 100 DCEB ప్రీవియస్ పేపర్స్ కలెక్ట్ చేసుకొని అవన్నీ డీప్గా అబ్జర్వ్ చేసి కీన్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఏ బిట్ని ఎలా ఇవ్వాలి, ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి, ఇవన్నీ పాయింట్స్ని కూడా సీరియస్గా కన్సిడరేషన్ తీసుకొని ఈ యొక్క మోడల్ పేపర్ని ప్రిపేర్ చేయడం జరిగిందండి. అండ్ చాలామంది టీచర్స్ అడిగారు కాబట్టి నేను ఈ యొక్క మోడల్ పేపర్ పెడుతున్నాను. సెక్షన్ ఏలో మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ 25 మార్క్స్ ఉంటాయి. టోటలీ రీడింగ్ కాంప్రిహెన్షన్కి 7th క్లాస్ వాళ్ళకి చూడండి, పేపర్ ప్యాటర్న్ 6th, 7th, 8th వాళ్ళకి కామన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది ఇంగ్లీష్లో. ఫస్ట్ వన్ చూడండి, 1 to 10 క్వశ్చన్స్ ప్యాసేజ్ మీద, అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్యాసేజ్ ఉంటుందండి. ఆ ప్యాసేజ్ బేస్డ్ 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మ్యాక్సిమం డైరెక్ట్గానే ఇస్తాడు. 7th వాళ్ళకి అంత టఫ్ ఏమి ఇవ్వడు పేపరు. 5 ones are 5. అండ్ ఇక్కడ 6 to 10 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే 5 2s are 10. సో ఫస్ట్ 10 క్వశ్చన్స్కి 15 మార్క్స్ ఉన్నాయండి. నెక్స్ట్ 11 to 16 ఇది టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్, అంటే టెక్స్ట్ బుక్లో నుంచి ఇవ్వరు. ఇక్కడ ఒక ప్యాసేజ్ రావచ్చు, ఒక అంటే స్టోరీ రావచ్చు, పోయం రావచ్చు, ఒక డయాగ్రామ్ పై చార్ట్ కానీ, బార్ గ్రాఫ్ కానీ, టేబుల్ కానీ రావచ్చు. ఇచ్చిన వాటి మీద క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక 2 ఇస్తారు. 2 ones are 2. అండ్ అదే ఇన్ఫర్మేషన్ మీద 4 షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. 4 2s are 8. సో ఇంతకుముందు చూసిన దాంట్లో 15 మార్క్స్ అండ్ ఇక్కడ 10 మార్క్స్, టోటలీ 25 మార్క్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. అండ్ సెక్షన్ బి వొకాబులరీ అండ్ గ్రామర్, అండ్ ఈ సెక్షన్కి 20 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది DCEB. అండ్ ఇక్కడ 17 to 21 ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే రీరైట్ యాజ్ డైరెక్టెడ్ అన్న బిట్ని బేస్ చేసుకొని ఇస్తారు. రీరైట్ యాజ్ డైరెక్టెడ్ అంటే ఇక్కడ యాంటోనిమ్స్, సినానిమ్స్, మీనింగ్స్, ఆపోజిట్స్ చూడండి జాగ్రత్తగా. ఈ రీసెంట్గా ఎలా ఇస్తున్నారు అంటే స్పెల్లింగ్ మీద ఇస్తున్నారు, ప్రొనౌన్సియేషన్ మీద ఇస్తున్నారు, అంటే హోమోఫోన్స్, వెయిట్, WAIT, WIGHT, వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అది జనరల్గా టెక్స్ట్ బుక్లో నుంచి రాదు ఈ బిట్టు, కొన్నిసార్లు వచ్చే ఛాన్సెస్ ఉంది 1 or 2%. 98% అయితే టెక్స్ట్ బుక్ ఇండిపెండెంటే. అండ్ 22 to 26 ఈ బిట్ని మనం క్లోజ్ టెస్ట్ అంటాం, CLOZETEST. క్లోజ్ టెస్ట్ అంటే ఇలా ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్లో మిస్సింగ్ వర్డ్స్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తారు ప్రతి క్వశ్చన్కి. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ బేస్డ్ ఇవ్వరండి, ఒక జనరల్ ప్యాసేజ్ మీద ఈ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇక్కడ టాపిక్స్ ఏంటి అంటే ఇంపార్టెంట్ అయినవి వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్, ఇంకా డిటర్మినర్స్ అని కూడా అంటుంటారు. వాటిని కూడా ఇక్కడ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 27 to 31 అండ్ చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇది, ఎడిటింగ్. 5 2s are 10 మార్క్స్. ఇది టెక్స్ట్ బుక్లో నుంచే వస్తుంది. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎడిటింగ్ అని భయపడి ఉంటే మనకు ఎడిటింగ్ ఇంకా టఫ్ అయిపోతుంది. పాజిటివ్ మైండ్ సెట్తో
బాగా అంటే రెగ్యులర్గా పర్ఫెక్ట్గా పీస్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకు మార్క్స్ రావు చూద్దాం. సెక్షన్ సి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. ఇక్కడ 5 మార్క్స్ అండి. స్టూడెంట్ పాకెట్లో ఉన్నట్లే ఈ 5 మార్క్స్ ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన 2 లైన్స్ ఇస్తారు. ఆ 2 or 1 or 2 లైన్స్ని సేమ్ టు సేమ్ రాసేసి ఫస్ట్లో క్యాపిటల్ లెటర్ పెట్టి లాస్ట్లో ఫుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ దాన్ని బట్టి పెట్టండి. ఒక 2 మార్క్స్ ఈజీగా పడతాయి మీకు. తర్వాత ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ కావాలి అన్నది రాసేసుకోండి. అండ్ ఒక అండర్లైన్డ్ వర్డ్ ఉండే అవకాశం ఉంది. అండర్లైన్డ్ వర్డ్ని స్పెల్లింగ్ రాంగ్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ స్పెల్లింగ్ రాసేసి ఉన్నది సేమ్ టు సేమ్ రాసేయండి. పంక్చువేషన్, స్పెల్లింగ్స్, క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తూ. అండ్ సెక్షన్ డి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ లేదా డిస్కోర్సెస్. అండ్ ఇక్కడ మీకు మేజర్ డిస్కోర్స్ వస్తుంది. ఒక మేజర్ డిస్కోర్స్ టెక్స్ట్ బుక్లో నుంచి వస్తుంది. అండ్ ఇంకొకటి జనరల్ మేజర్ డిస్కోర్స్ అంటే టెక్స్ట్ బుక్లో నుంచి రాదనమాట. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది, 12 మార్క్స్. అండ్ లాస్ట్ వన్ 34th క్వశ్చన్ ఏంటి అంటే మైనర్ డిస్కోర్స్. ఫస్ట్ మైనర్ డిస్కోర్స్లో మనకి మెసేజ్, నోటీస్, డైరీ ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ సెకండ్ దాంట్లో పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్ ఇవ్వకపోవచ్చు మీకు, అది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేస్తారండి డిసిఈబి వాళ్ళు. SA1కి డిసిఈబి వాళ్ళ నుంచి వస్తుంది మనకి పేపర్. అండ్ మాది వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జస్ట్ మీరు గ్రీటింగ్స్ అని పెట్టండి. ఆ వాట్సాప్ గ్రూప్లో మేము జాయిన్ చేస్తాం మిమ్మల్ని. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్, ప్రాజెక్ట్స్, రిఫ్లెక్షన్స్, యూనిట్ ప్లాన్స్, లెసన్ ప్లాన్స్, ఇలాంటి మోడల్ పేపర్స్, మీకు ఇంకా వేరే క్వేరీస్ని కూడా మేము సాల్వ్ చేస్తాం అక్కడ. యాజ్ కీ పేపర్ కూడా ఉందండి. ఇంతకుముందు మనం పై డిస్కస్ చేసుకున్న దానికి కీ పేపర్ కూడా క్లియర్గా ఇచ్చాం. ఒకవేళ PDF ఫైల్ కావాలనుకుంటే జస్ట్ వాట్సాప్ చేసేయండి, మేము పంపిస్తాం. మళ్ళీ సబ్స్క్రైబ్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాను, ఎందుకంటే సబ్స్క్రైబ్ గురించి మీకు తెలిసిందే. థ్యాంక్ యూ సో మచ్.